నమః. శ్రీమాత్రే నమః. జీవన రేఖ ప్రారంభంలో ఈ రకంగా ఉండడం అనేది చాలామంది చేతుల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి రేఖ ఉన్నవాళ్ళు జీవితంలో మొదట్లో కష్టపడ్డా, తర్వాత జీవితంలో మంచి ఆహ్, ధనాన్ని సంపాదించటము, మంచి కుటుంబ సౌఖ్యం అనేది వీళ్ళలో చూస్తూ ఉంటాము. వీళ్ళలో అధికంగా కోపాన్ని చూస్తాము. అలాగే మంచి హాస్యప్రియులు, మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తులుగా వీళ్ళను చూస్తూ ఉంటాము. జీవితం మొదట్లో సంఘర్షణ ఉంటుంది. అయితే కొద్ది సంవత్సరాల తర్వాత లైఫ్‌లో సెటిల్ అవుతారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ జీవన రేఖ ఈ రకంగా లోపలి వైపు వంపు తిరిగి ఉండడం. ఇలాంటి రేఖ ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళు మానసికమైనటువంటి ఒత్తిడిని, సంఘర్షణను చాలా ఎదుర్కోవాల్సిన అవసరము ఉంటుంది. వీరికి కుటుంబ సౌఖ్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళతో తరచుగా గొడవలు జరగటము, మరియు కొన్ని రకాలైనటువంటి ప్రమాదాలను ఎదుర్కోవటము, అలాగే వీరికున్నటువంటి పుత్ర సంతానాన్ని గురించి ఎక్కువ వీళ్ళు ఆలోచించటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే సొంత ఇల్లు గానీ, సొంత స్థలాలు కొనడం గానీ, వీరిలో కొంత లేట్‌గానే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.